ముందుగా 5 సార్లు ఓంకారనాదం చేద్దాం. పరమాత్మకు పరమాత్మ స్వరూపులైన మీ అందరకు నా నమస్సంజలు. మనం ప్రతి వారం మనం ఒక సత్సంగం ఏర్పాటు చేసుకున్నాం. ఏదో ఒక టాపిక్ గురించి మనం చదువుకుంటూనే ఉన్నాం. ఇవాళ జల ప్రాముఖ్యత అంటే అందులో ఇది కుంభమేళ అంటే ఇప్పుడు ఇది సంక్రాంతి వెళ్ళిపోయింది మొన్నే. సంక్రాంతి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నదీ స్నానానికి ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. దాదాపు ఒక 40 రోజుల పాటు నదీ స్నానానికి ప్రాముఖ్యత ఉంటుంది. ఆ దానిలో భాగంగా మనం ఈ జలానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని దాని గురించి మనం చదువుకున్నాం. అంటే జలము అంటే పంచభూతాల్లో ఒకటి. ఈ సృష్టి జరిగిందే పంచభూతాత్మకమైనది అని చెప్తారు. ఈ మానవ దేహం పంచభూతాత్మకమైనది అని మనం చదువుకున్నాం. ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహంలో పంచభూతాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉన్నది మన దేహంలో ఉండేటువంటి. ఈ పంచభూతాల్లో మనలో సమతుల్యాన్ని కాపాడుకుంటూ ఉండబట్టే సమతుల్యాన్ని అవి మన దేహాన్ని సమతుల్యంగా ఉంచబట్టి మనం జీవిస్తున్నాము. అంటే మనలో ఉండేటువంటి ప్రాణవాయువు ప్రవహిస్తోంది కనుక మనం జీవించి ఉన్నాము అని చెప్పి మనకి ఒక నిదర్శనం అన్నమాట. ఒకవేళ వీటిలో ఎక్కువ హెచ్చుతగ్గులు వచ్చినాయి అనుకోండి, మళ్ళీ దానికి సరిపడేటువంటి ప్రాబ్లమ్స్ దానికి ఉన్నటువంటి ఇవి ఉంటాయి. ఇప్పుడు అవన్నీ మనకుంటవి. దీంట్లో ముఖ్యంగా జలం ఉన్నటువంటి ప్రాముఖ్యత వస్తుంది దీంతో. మనం జలం పుట్టిన తర్వాతే ఈ సృష్టి ఆవిర్భావం జరిగింది అని చెప్పి ముందర మనం చదువుకున్నాం. అంటే ఈ సృష్టి ఎప్పుడైతే ప్రారంభమైందో, సృష్టి ప్రారంభమైనప్పుడు ఆ పరబ్రహ్మ పరమాత్మ ఒక్కడే ఉండేవాడని, ఈ జలమంతా కూడా ఈ సృష్టి అంతా కూడా ఈ ప్రపంచాలన్నీ కూడా జలమయం అయి ఉండేవని చెప్పి మనం చదువుకున్నాం. అంటే మొట్టమొదటి పంచభూతం ఏంటయ్యా అంటే పంచభూతాల్లో మొట్టమొదటిది ఏంటయ్యా అంటే జలము అని చెప్పి చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే మనం. సరేనండి. ఈ జలానికి మొట్టమొదటిది జలం అని చెప్పారు మీరు బాగుంది.
ఆ తర్వాతే సృష్టి అంతా జరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు ఈ జలం మనకి డే టు డే లైఫ్‌లో ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా కావాలి గదా! అంటే ఈ డే టు డే లైఫ్‌లో మనలో ఉండేటువంటి ఈ సమతుల్యాన్ని అంటే శారీరక ఉష్ణోగ్రతలు మనలో కూడా ఉష్ణం అనేటువంటిది ఉంటుంది. దీని సమతుల్యాన్ని కాపాడటానికి మనం ఈ జలం అనేటువంటిది అడిషనల్‌గా మనకివ్వాలి. మనం ఇవ్వాలి ఎప్పుడు కూడా. దాహం వేస్తుంది అంటాం మనం. అంటే మనలో ఉండేటువంటి ఈ అంటే ఈ జల పరిమాణం ఎట్లా పరిమాణం మనలో తగ్గినప్పుడు మనకి దాహం వేస్తుంది అని చెప్తాం. అందుచేత మనం కొంచెం దాహాన్ని ఎక్స్‌టర్నల్‌గా మనం తీసుకోవాలి. ఈ ఎక్స్‌టర్నల్‌గా తీసుకున్న తర్వాత ఏమవుతుంది మళ్ళీ ఇవన్నీ మన ఆహార పదార్థాలు అవన్నీ తీసుకున్న తర్వాత అదే జలం మనకి కొంత మనలో ఉండేటువంటి మలినాలను కూడా క్లీన్ చేస్తుంది ఆ జలం. ఆ మలినాన్ని క్లీన్ చేస్తే అదే చెమట రూపంలోను, ఇంకొక రూపంలోను మనకు బయటకొచ్చేస్తుందనమాట. అంటే మన దేహాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి కూడా ఈ జలము అనేటువంటిది ఉపయోగపడుతుంది అని మనం దీర్ఘంగా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే. ఇది మానవుని ఆరోగ్యం గురించిది. ఇకపోతే ఆధ్యాత్మిక జీవితంలో మనకి మెయిన్‌గా ఆధ్యాత్మికమైనటువంటి మనం కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం గనక కార్యక్రమం గనక దీంట్లో మనం ఆధ్యాత్మికంగా మనం చెప్పుకుందాం. ఆధ్యాత్మికంగా మనం చెప్పుకోవాల్సొచ్చినప్పుడు మన పూజ అనేటువంటిది భగవంతునికి ప్రీత్యర్థం మనం పూజలు చేస్తూ ఉంటాం. ఆ పూజలు చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము, దాంట్లో ఒక గ్లాస్ తోటి నీళ్ళు తీసుకుంటాం. ఆ గ్లాస్ తోటి నీళ్ళు తీసుకొని, ఆ నీటిలో మనం ఆ నీటితోటి మనం ఆచమనం చేస్తాం. అదే నీటితోటి ఇంకా వేరే దీంట్లోటి ఒక చిన్న చెంబు లాంటిది, ఒక గ్లాస్ లాంటిది తీసుకొని, అదే జలాన్ని మనకి దేవుడికి మీద మంత్రజలంతోటి మంత్రం పట్టించి, అదే మంత్రజలం అనుకుని, ఆ మంత్రజలంతోటి దేవుడికి పూజా కార్యక్రమాల్లో గూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. అంటే మనం వాడేటువంటి డే టు డే లైఫ్‌లో ఉపయోగపడుతుంది. అండ్ ఇటు దైవికంగాను మనకు ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, మనం ఇదే జలం దానికి అంతటి శక్తి ఎలా వస్తుంది అనేటువంటిది గనక మనం మనం పూజ చేసేటప్పుడు ఆ జలానికి అంత శక్తి వస్తుంది అని చెప్పి మనకు తెలుస్తున్నప్పుడు మనం గుడిలోకెళ్ళామనుకోండి. ఆ గుడిలో పూజారి ఏం చేస్తాడు మనకి తీర్థం ఇస్తాడు. ఆ తీర్థం ఇచ్చి ఇది మహిమాన్వితమైనదండి. చాలా పవిత్రమైనది ఇది. మీరు కింద పడకుండా మీరు తీసుకోండి అని చెప్పి మనకి చెప్తారు పూజారి గారు. ఎలా వస్తుందండి దీనికింత మహిమ అంట అని అది జలమే మన బయట ఉన్నది అదే, నూతిలో ఉన్నటువంటి జలం అదే, మరి ట్యాప్‌లో పట్టుకున్న అదే జలం, మరి గుడిలోకి వెళ్తే అదే జలం. మరి అది మహిమాన్వితం అంటాడు. ఇది మహిమాన్వితం కాదా ఇవన్నీ అనొచ్చు. ఇక్కడ ఏం జరుగుతోందంటే గుడిలోకి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడైతే ఒక గ్లాస్‌లో గాని, ఒక పంచపాత్రలో గాని నీళ్ళు అక్కడ దేవుడికి పెట్టి, అక్కడ మనం తీసుకునేటువంటి జలం ఏమవుతుందంటే అక్కడ దేవుడికి మనం మంత్రాలు కొన్ని ఉచ్చారణ చేస్తాం. బీజాక్షర సంపుటీకరణంగా చేస్తామనమాట మన మంత్రాలు. ఈ మంత్రం ఎప్పుడైతే మనం మనకి చాలా సార్లు మీకు చెప్పాను. ప్రతి బీజాక్షరానికి ఒక వైబ్రేషన్ ఉంటుందండి అని చెప్పాను మీకు నేను. ఈ వైబ్రేషన్ పవర్ వల్ల మంత్రాలకు ఉండేటువంటి వైబ్రేషన్ పవర్ వల్ల ఆ మంత్రజలం అది దాంట్లో ఉండేటువంటి ఆ కలశంలో ఉండేటువంటి మంత్రానికి, జలానికి కొంత శక్తి అనేటువంటిది వస్తుంది. నిక్షిప్తమై ఉంటుంది. అందుకనే మీరెప్పుడైనా గాని గమనించే లెక్కనైతే మనం బయట ఉండేటువంటి ఒక టెంపుల్‌కి వెళ్ళినప్పుడు మనం గమనిస్తే, బయట ఒక రకంగా ఉంటుంది. అక్కడి నుంచి టెంపుల్ జనరల్‌గా ఎట్లా ఉంటదంటే గర్భగుడి, దాని తర్వాత అంతరాలయం గుడి, తర్వాత ఇంకొకటేమో మండపము, ముఖ మంటపము, ఆస్థాన మంటపం అని ఇట్లా 4 మంటపాలుగా ఉంటుంది. 4 భాగాలుగా ఉంటుంది. మనం ఒక్కొక్కటి గమనించుకుంటూ వస్తున్నట్టయితే, ఒక ఆవరణలో నుంచి ఇంకొక ఆవరణలోకి మనకు వెళ్ళినప్పుడు, మనలో తెలియని తేడాలు కనిపిస్తూ ఉంటాయి. భేదాలు కనిపిస్తుంటాయి. మన శరీరాల్లో అనేక రకాలైనటువంటి అంటే మార్పు కనిపిస్తుంది నా ఉద్దేశం. ఎందువల్ల వస్తుంది ఈ మార్పు? ఎప్పుడైతే మనం దేవుడికి దగ్గరగా వెళ్తూ ఉంటామో, మనకేమవుతుందంటే ఒక తెలియని అనుభూతి, ఒక తెలియని వైబ్రేషన్ మన మీద పనిచేస్తూ ఉంటుందనమాట. అది ఎక్కడి నుంచి వచ్చిందండి వైబ్రేషను? అంటే అక్కడ ఉండేటువంటి పూజారులు మన
మంత్రోచ్చారణతోటి మంత్రోచ్చారణ వల్ల వాళ్ళు చేసినటువంటి మంత్రోచ్చారణ వల్ల ఆ విగ్రహము అక్కడ ఉండేటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా అంటే అది జలమైనా కానివ్వండి, పుష్పమైనా కానివ్వండి, ఏవైనా కానీ వాటికి ఒక రకమైనటువంటి శక్తి వస్తుందనమాట. ఆ శక్తి వచ్చినప్పుడు ఆ శక్తి వల్ల మనకేమవుతుందనమాట మనకు తెలియనటువంటి దాన్ని మనం గ్రహిస్తామనమాట ఆ శక్తిని. అక్కడికి మనం ఎప్పుడైతే గుడిలోకి వెళ్ళామో, అక్కడ ఉండేటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి శక్తిని మనం గ్రహిస్తుంటాం. అందుకని మనలో ఉన్నటువంటి అదే పాజిటివ్ పవర్ ఎప్పుడు కూడా. మనలో ఉండేటువంటి నెగటివిటీ అంతా కూడా దాంతోటి సమస్య పోతుంది. కనుక మనం గుడికి వెళ్ళేటటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పుకోవచ్చు. ఆ గుడి ఆవరణలోనికి వెళ్ళటమే ఒక గొప్ప విశేషం. ఆ గుడి ఆవరణలోకి వెళ్ళిన తర్వాత, గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత ఇంకా అనేక రకమైనటువంటి మార్పులు మన శరీరంలో కలుగుతూ ఉంటాయి. కనుక మంత్రజలానికి అంతటి శక్తి ఉన్నది అని మనకు తెలుస్తుంది. అలాగే మంత్రజలమే కాదు పుష్పాలకి అక్కడ ఉండేటువంటి వాటన్నిటికి కూడా వస్తువులన్నిటికి కూడా అమితమైనటువంటి శక్తి ఉంటుంది. బావుందండి. ఓకే. రైట్. ఇక మనం మనకు కొంతమంది పురోహితులు మనకేం చెప్తూ ఉంటారంటే కొంతమంది సిద్ధాంతులు కూడా, "మీరు తీర్థయాత్రలు చేస్తే బావుంటుందండి" అంటారు. తీర్థయాత్రలు చేయటం అంటే దాంట్లో గుడిలోకి వెళ్ళడం అంటే తీర్థయాత్రలు అంటే మనకేంటంటే ఈ విహారయాత్రలు కాదు. తీర్థయాత్రలు ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ తీర్థయాత్ర. తీర్థయాత్రలు ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి దీనితోటి ముడిపడి ఉంటుంది. ఆధ్యాత్మికతతోటి ముడిపడి ఉంటుంది. ఈ ఆధ్యాత్మికతో ముడిపడి ఉన్నది ఏంటంటే అంటే టెంపుల్స్ అన్నమాట. ఆ టెంపుల్‌కి వివిధ రకాలైనటువంటి టెంపుల్‌కి వెళ్ళినప్పుడు మనకి అక్కడ ఉండేటువంటి శక్తి అక్కడ నిక్షిప్తమైనటువంటి శక్తి వివిధ రకాలుగా ఉంటుందన్నమాట. ఆ శక్తిని మనం గ్రహించటానికి దానిలో ఉండి మనం ప్యూరిఫై అవ్వటానికి పనిచేస్తుందన్నమాట అది. అందుకని చెప్పి మనల్ని అక్కడికి తీర్థయాత్రలు చేసండి అంటారు. ఇక్కడ ఉండేటువంటి టెంపుల్స్ మనకి వివిధ రకాలుగా ఉంటాయి మళ్ళీ ఇక్కడ. ఒకటి అక్కడ ఉండేటువంటి దేవతలు స్వయంభూ దేవతలుంటారు. మళ్ళీ మన ప్రాతిష్ఠిత దేవతలు ఉంటారక్కడ. అంటే ఇంకా రకరకాలున్నాయనుకోండి. ముఖ్యంగా 2 రకాలు. దాంట్లో ఏంటంటే స్వయంభూగా వెలిసినటువంటి దేవతలకి ఎక్కువ అక్కడ శక్తి ఎక్కువ నిక్షిప్తమై ఉంటుందనమాట. అందుకని జెప్పి మనం అలాంటి క్షేత్రాలకి వెళ్తే మరింత బావుంటుంది. అక్కడి నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్ పవర్ ఇంకా ఎక్కువగా ఉంటుందనమాట. ఎందుకనుంటుంది అంటే అక్కడ స్వయంగా పరమాత్ముడే వెలిసి ఉండటం ఒకటి. దానికి తోడు వీళ్ళు ఈ పౌరోహితులు గాని, ఈ వీళ్ళు సిద్ధాంతులు, అర్చకులు, అర్చకులు అక్కడ వాళ్ళ వేద మంత్రాలతోటి ఉచ్చారణ చేసినటువంటి పవరు 2 కలిసి మనలో అధికమైనటువంటి శక్తిని కలగటానికి అవకాశం ఉంటుందనమాట. ఈ అధికమైనటువంటి శక్తి అక్కడ నిక్షిప్తమై ఉంటుంది. ఆ శక్తిని మనం గ్రహించడానికి వీలుగా ఉంటుంది. అది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే మనం పురాణాల్లోనూ అక్కడ మనం చూసుకున్నప్పుడు మునులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటారు అని చెప్పి మనం చదువుకుంటాం. ఆ చదువుకుంటంలో మనం వాళ్ళు ఎక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటారు? ఏదైనా ఒక నది ఒడిలో నడువులకెళ్ళటం గాని, కొండ ప్రాంతాలకు వెళ్ళటం గాని, నదీ తీరాలకు వెళ్ళటం గాని, అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారనమాట. ఈ నదీ తీరాలకిని, కొండలకి వెళ్లి అడవుల్లోనూ తపస్సు చేసుకుంటాం ఎందుకండి? ఏ ఇంట్లో కూర్చొని చేసుకోకూడదా? అంటే వాళ్ళ కాన్సంట్రేషన్ అంతా కూడా పరమాత్మ మీద లగ్నం చేయడానికి వీలుగా వాళ్ళెవరు డిస్టర్బ్ చేయరనమాట. అంటే ప్రకృతి దైవ స్వరూపంగా భావించి వాళ్ళు ప్రకృతిని కూడా దైవ స్వరూపంగా భావించి, ఆ దైవంలో మమేకం అవ్వటానికి వెళ్తారనమాట అక్కడికి వెళ్లి పూజ చేసుకుంటూ ఉంటారు. అంటే మామూలుగా ఈ ప్రపంచంలో మామూలు బాహ్య ప్రపంచంలో కూర్చొని చేసుకున్నప్పుడు అనేక రకాలైనటువంటి మార్పులు, అనేక రకాలైనటువంటి డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. అవాంతరాలు వస్తూ ఉంటాయి. ఈ అవాంతరాలను ఓవర్‌కమ్ చేసుకుంటానికి వాళ్ళు నిర్జలమైనటువంటి ప్రదేశానికి, నిర్మలమైన ప్రదేశానికి వెళ్లి అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారనమాట. ఆ తపస్సు చేసుకుంటంలో కూడా మీరు గమనిస్తే అడవులు. అడవుల్లో దగ్గరలో మనకి వాళ్ళు ఎలా తపస్సు చేసుకుంటారంటే, వాళ్ళ దైనందినిక కార్యక్రమాలకి ఏ రకమైనటువంటి అవాంతరము రాకుండా, భంగం కలగకుండా అంటే ఇప్పుడు అవాంతరం రాకుండా అంటే ఎట్లాగంటే స్నాన సంధ్యాదులు చేసి జపతపాలు చేసుకోవాలి. ఇది చేసుకోవాలి. సంధ్యావందనాల కార్యక్రమాలు అవి ఉంటాయి. వాటికి ఇబ్బంది రాకూడదు.
అంటే ఎప్పుడైతే సంధ్యా స్నానం చేయాలి అన్నప్పుడు దగ్గరలో ఏదో ఒక నది, ఒక జలం అవైలబుల్ అవుతూ ఉండాలి. ఆ జలం నది రూపంలో కావచ్చు, జలపాతం రూపంలో కావచ్చు, చెరువుల రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు. అది దగ్గరగా ఉండేటువంటి ప్రదేశానికి వెళ్తారు. అక్కడ ఉండేటువంటిది చూసుకొని, అక్కడ దగ్గరలో స్నానం చేసుకొని, మళ్ళీ టైం వేస్ట్ కాకూడదు మళ్ళీ. అందుకనే దగ్గరలో దానికి పరిసర ప్రాంతాల్లోనే ఉండి, మనసుకు ఆహ్లాదం కలిగించే విధంగా, అంటే మనసుకి ఎప్పుడైనా గానీ, ఏ మనిషి అయినా గానీ ఏంటంటే, తన మనసుకి ఇష్టమైందనుకోండి, ఇష్టమైనప్పుడు ఏం చేస్తాడనమాట, ఎక్కువ పని చేస్తాడు. సపోజు మనం పండగలు చేసుకుంటూ ఉంటాము. ఏదైనా మనకి పండగలు చేసుకుంటున్నాము, లేకపోతే మామూలుగా గూడా మనకు కొన్ని ఆహార పదార్థాలు మనం చేసుకుంటాం. అబ్బా! ఇవాళ మా అమ్మ అరిసెలు చేస్తే బావుంటుంది అని అనుకుంటాం. అరిసెలు చేస్తే బావుంటుందనుకున్నప్పుడు ఒక వాటి చేసిందనుకోండి, అన్నిటికన్నా ఒక ఒకటి ఎక్కువే తింటాం మనం ఆ రోజున. ఎందుకని? అది మనకిష్టమైంది కాబట్టి. అదే ఇష్టం లేనిదనుకో, ఒక్కోసారి పెట్టారు కాబట్టి తినాలి అన్న ఉద్దేశంతోటి తినటమే తప్ప, ఇష్టపూర్వకంగా మాత్రం తినటానికి తక్కువ అవకాశం ఉంటుందనమాట. అలాగే ఎప్పుడైనా గానీ మనకిష్టమైన పని చేయాలనుకున్నప్పుడు, మన హృదయం కూడా ఆనంద తాండవం ఆడుతూ ఉంటుంది. కనుక ఆ ఆనందంలో మనం ఎక్కువ పని చేస్తామనమాట. కనుక మన పెద్దవాళ్ళు చెప్పేదేంటంటే, "ఏ పనినైనా ఇష్టంగా చేయరా నాయనా" అని చెప్పేది అందుకేననమాట. కనుక అయిష్టంగా ఏ పని చెయ్యొద్దు అని చెప్తారు. కనుక మనం ఎప్పుడైనా గానీ, మన మనసుని అది అయిష్టాలు అనేటువంటివి ఎందుకు ఏర్పడతాయి? వీటికి అతీతంగా మనం ఉండాలనమాట. ఏ పనైనా మనం చేయగలిగినటువంటి స్తోమత తెచ్చుకోవాలి అంటే, ఇష్టాయిష్టాలకి అతీతంగా మనం ఉండాలి. అప్పుడే మనకి ఇది సాధ్యపడుతుంది గానీ, లేకపోతే సాధ్యపడదు. కనుక ఇష్టాయిష్టాలకి అతీతంగా ఉండాలి అంటే, మళ్ళీ అక్కడ మనం ఆచరించవలసినటువంటి పద్ధతులు వేరుగా ఉంటాయి. అంటే వీటన్నిటికి అతీతంగా ఉండాలంటే ఎలాగండి అంటారు మళ్ళీ. మళ్ళీ అక్కడ మనం ఏంటి, ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ మనకొస్తాయక్కడ. ఇవన్నీ గూడా మనం తెచ్చుకోవాలి. భక్తిపూర్వకంగా ఉండటం నేర్చుకోవాలి. అంటే వినయపూర్వకమైనటువంటి ప్రవర్తించడం ఎట్లాగో మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకి ఇష్టాయిష్టాలు అనేటువంటివి తక్కువగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు అని, అని మనం భావించినప్పుడు ఎదుటివాడిగా శత్రువు వచ్చినా గాని వాడికి నమస్కరిస్తారు. మన హిందూ సనాతన ధర్మంలో మన ఇంటికి వచ్చిన వాడు ఎవరైనా గాని, అతను శత్రువొచ్చినా గాని ఆదరించటం అనేటువంటిది మన హిందూ సనాతన ధర్మం యొక్క లక్షణం అది. అక్కడ ఇంకొక రకంగా మనం చూసుకుంటే ఎట్లాగంటే దీనికి ఉదాహరణగా మీకు చెప్పాలి అంటే, రామాయణంలో రామరావణ యుద్ధానికి ముహూర్తం పెట్టాలంటారు. పెట్టగలిగినటువంటి సమర్థుడు ఎవరు అని అడిగితే, విభీషణుడు అప్పుడు రాముడంటాడు, రావణాసురుడు గొప్ప అతను గొప్ప జ్యోతిష్ శాస్త్రవేత్త అతను. అతను ఈ ముహూర్తానికి ముహూర్తం పెట్టగలడు అంటాడు. అప్పుడు అయితే వెళ్లి తీసుకొని రా లక్ష్మణ అంటాడు. నేనేంటన్నయ్య శత్రువు దగ్గరికి వెళ్ళటం ఏంటి? శత్రువు దగ్గరికి వెళ్ళినా గాని అతను పిలుస్తాడా? రావణ యుద్ధానికి ముహూర్తము నిర్ణయిస్తాడా? అని అంటాడనమాట. అనేసరికల్లా నీకెందుకు నువ్వు వెళ్లి అతన్ని బ్రాహ్మణ్యానికి ఆహ్వానించు అని చెప్తాడు. అంటే సరేలే అని చెప్పి వెళ్లి యుద్ధం చేయాలి మేము. కనుక రండి మీరు బ్రాహ్మణ్యం వహించాలండి అంటే, సరే వస్తాను అని చెప్పి అని అన్నప్పుడు, అతను బ్రాహ్మణుడుగా అతను వచ్చి ముహూర్తం నిర్ణయం చేశాడు అని చెప్పి ఒక చిన్న కథనం ఎక్కడో చదివినట్టు గుర్తు నాకది. కనుక ఇక్కడ ఇష్టాయిష్టాలతో పని లేదక్కడ. అక్కడ దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? ఆ బ్రాహ్మణ్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు. యాక్చువల్‌గా ఆ యుద్ధం చేస్తే తనే చనిపోయేది మళ్ళీ. కనుక అది కూడా లెక్క చేయలేదు. అతను దేనికి కాస్త ఇచ్చే వెయిటేజ్ ఎక్కువ దేనికిచ్చాడంటే, బ్రాహ్మణ్యము దాని యొక్క విధి విధానాలకి ప్రాధాన్యత ఇచ్చాడు. అట్లాగే అక్కడ ఇష్టమా అనేటువంటిది కాదు. ఇప్పుడు ఈ కాలంలో మనం ఎవరినైనా పిలిచామనుకోండి, "అబ్బే! నాకు కుదరదులెండి" అని ఏదో ఒక సాకు చెప్తారు. "నేను రానండి" అని చెప్తారు. అది పద్ధతి కాదనమాట. ఇష్టమున్నా, ఇష్టం లేకపోయినా మనం కొన్ని పనులు చేయాల్సుంటుంది. అది చేసినప్పుడే మన యొక్క ప్రవర్తన అనేటువంటిది బయటపడుతుందనమాట. అంటే అట్లాగని చెప్పి ప్రతి అయిష్టమైన పని చేయమని చెప్పటం నా ఉద్దేశ్యం కాదు.
కొన్నిసార్లు మనం చేయాల్సి వస్తుంది. ధర్మ ప్రకారంగా ఉన్నప్పుడు, ధర్మబద్ధంగా ఉండేటువంటి పని మనం చేయవలసిన అవసరం వస్తుంది. దాన్ని కంపల్సరీగా చెయ్యాలి అని నేనంటాను. అట్లాగే ఇక్కడ అట్లా ఇదివరకు ఎట్లా అంటే ధర్మానికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి మనకే చేస్తున్నాం. మనం కూడా ధర్మబద్ధంగానే నడవాలి అని నేను చెప్తాను. సో, ఒకటి. ఇంకా ఆ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించడానికి తపస్సు అనేటువంటిది వాళ్ళ ధర్మం గనక, ఆ ఋషులు, మునులు ఏంటంటే తపస్సు చేసుకుంటానికి నియర్ బై ఎక్కడైనా గాని జలపాతాలు గాని, అవన్నీ గాని ఉన్నప్పుడు జలం అవైలబిలిటీ ఉండేటువంటి ప్రదేశాల్లో కూర్చొని ఏదైనా కందమూలాలు అవి దొరికింది తినేసేసి వాళ్ళు ఎక్కువ భాగాన్ని జపతపాలకి ఎక్కువ ఉపయోగించుకునేవాళ్ళనమాట. అట్లా జలానికి కూడా ఇంపార్టెన్స్ ఎక్కువైంది. ఓకే. ఇది బావుందండి. ఇంకొకటి కూడా ఏంటంటే తీర్థము అంటాం. తీర్థము అన్నప్పుడు నదీ జలాలకి పక్కనే ఉండేటువంటి కొన్ని దేవాలయాలుంటాయి. ఉదాహరణకి మనం అన్నవరం తీసుకుందాం. అన్నవరానికి పక్కనే ఆ టెంపుల్‌కి కొండ మీద ఉంటుంది టెంపులు. ఆ కొండ పక్కనే ఒక నది ఉందనమాట. అట్లా కొన్ని చోట్ల నదికి పక్కనే టెంపుల్స్ ఉండేటువంటివి ఉంటాయన్నమాట. ఇప్పుడు గోదావరి రాజమండ్రి తీసుకుందాం. రాజమండ్రిలో నది ఒడ్డున అనేక టెంపుల్స్ అనేక దేవాలయాలున్నాయి. ప్రసిద్ధ దేవాలయాలు బోలెడున్నాయి. కనుక అవన్నీ ఏంటనమాట మహిమాన్వితమైనటువంటి టెంపుల్స్. అలాంటి టెంపుల్స్‌కి మనం విజిట్ చేస్తే మన స్వకార్యము, దైవ కార్యము 2 నెరవేరుతాయని చెప్పి చెప్తారనమాట. ఇంకోటి కూడా ఏంటంటే మనం ఇది చెయ్యాలి అన్నప్పుడు ఏదైనా గాని దైవ పూజ మనం చేసుకోవాలనుకున్నప్పుడు మనకేంటాయన్నమాట మనం శారీరకంగా శుద్ధి కావాలి. ఈ శారీరకంగా శుద్ధి కావాలి. మానసికంగా శుద్ధి కావటానికి పద్ధతులు వేరుగా ఉంటాయి. శారీరకంగా శుద్ధి కావాలి. శారీరకంగా శుద్ధి కావాలన్నప్పుడు మనం జలాన్ని మనం ఉపయోగిస్తాం. స్నానం చేయటానికి మనం జలాన్ని ఉపయోగిస్తాం. దాంట్లో అక్కడ స్నానాలు గూడా అనేక రకాలున్నాయి. ఇదివరకు ఒకసారి మనం చెప్పుకున్నాము. ఆ స్నానాల వల్ల ఉపయోగం ఏంటనేటువంటిది. కానీ ఇంకొక సందర్భం ఏదన్నా వచ్చినప్పుడు ఈ స్నానాలు ఎన్ని రకాలు? అది ఎలా చేయాలి? ఒక్కొక్క దాని వల్ల ఏంటి ఉపయోగాలు అనేటువంటిది ఇంకొకసారి మనం ఆ టాపిక్ మనం తీసుకుందాం. ఈ స్నానం చేయటం అనేటువంటిది ప్రస్తుతానికి మన దేహాన్ని క్లీన్ చేసుకుంటానికి ఉపయోగించేటువంటిది జలం అని చెప్పుకున్నాం మనం. కానీ ఇదే మనం ఏదైనా గాని ఒక మహిమాన్వితమైనటువంటి ప్లేస్‌కి వెళ్లి, అక్కడ ఉండేటువంటి జలంలో గనక మనం స్నానమాడితే అక్కడ అనుభూతి వేరుగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే దేవుడి యొక్క ఆలయం పక్కనే ఉంటుందో, ఆ ఆలయం పక్కన ఉన్నప్పుడు దాని పక్కనే ఉండేటువంటి తీర్థం గాని, ఆ నది గాని, లేకపోతే నదీ పాయలు గాని అవి గూడా మహిమాన్వితమైనవి అని చెప్తారనమాట. ఈ మహిమాన్వితులైనప్పుడు వాటితో అక్కడ మనం స్నానం చేసినప్పుడు, మనకి ఆ నదీ జల ఆ నీటిలో మనం స్నానం చేసినప్పుడు, మనలో ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది అని చెప్పి, మనకి మహర్షులు శాస్త్రవచనం అనమాట ఇది. పెద్దవాళ్ళు చెప్పారు. కనుక ఆ నదిలో స్నానం చేసినప్పుడు, మనకు ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది అని చెప్తారు. దాన్నే మనకేం చేస్తారంటే, ఆ నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయిరా అని చెప్తారనమాట. అంటే అది ఉపయోగించేటువంటి భాష ఒక ఎవరికి అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలో వాళ్ళకది ఆ విధంగా చెప్పాలనమాట. ఇప్పుడు మనకి సైన్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి సైన్స్ గురించి చెప్తే వాడికేం అర్థమవుతుంది? వాడు అర్థం చేసుకోలేరనమాట. ఆయన ఏదో చెప్తున్నాడులే మనకెందుకులే అనుకుంటారు. అందుకని చెప్పి ఏంటనమాట నీ పాపాలన్నీ తొలగిపోతాయిరా అని చెప్తాడు. అదే సైన్స్ తెలిసిన వాడికి ఈ విధంగా చేస్తే ఈ విధంగా నీకుంటుంది అని చెప్పినప్పుడు అతనికి ఆ లెవెల్‌లో ఆలోచించి దాని యొక్క అనుభూతిని పొందటానికి ఎక్కువ అవకాశం ఉంటుందనమాట. అందుచేత మనం ఎవరికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పినప్పుడు, ఆ చెప్పిన విషయానికి సార్థకత అనేటువంటిది లభిస్తుందని చెప్పి నా నమ్మకం. తర్వాత ఇక తీర్థాలు అయిపోయినిక్కడ. నదులు. మనలో మన సం మన భారతదేశంలో అనేక రకాలైనటువంటి నదులున్నాయన్నమాట. ముఖ్యంగా దాంట్లో కొన్ని నదులు గంగా నది, నర్మదా నది, సరస్వతి ఇలా గోదావరి, కృష్ణ, కావేరి, భీమా నది ఇలాంటి నదులన్నీ కూడా మనకున్నాయన్నమాట.
ఈ నదుల్లో ఏం చేస్తారంటే, మనం ఏదైనా పర్వదినాలు వచ్చినప్పుడు, ఆ నదిలో గనక స్నానం చేసినట్టయితే, మనకి అనేక రకాలైనటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి. మనకి పుణ్యం లభిస్తుంది అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఇలా చెప్పడంలో ఏంటంటే, దీనికి ఒక జ్యోతిష్ శాస్త్ర పరంగా కూడా చెప్తారనమాట. ఎలాగంటే, ఒక నదిలో ఒక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు, ఆ రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు, ఆ రాశిలో సూర్యుడు ఉండగా, ఫలానా నదిలో స్నానం చేస్తుందే మరింత పుణ్యదాయకము అని చెప్పి చెప్తారనమాట. అంటే ఉదాహరణకి మేషరాశి ఉంది. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా నదిలో స్నానం చేస్తే బా మంచిది అని చెప్తాను. అంటే ఇక్కడేంటయ్యంటే మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు గంగా నదిలో స్నానం చేయాలి. అంటే ఆ రాశిలో అక్కడ ఏమవుతుందనమాట, దానికి ఆ నది యొక్క ఆ జలానికి ప్రాధాన్యత అనే ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మన ఋషులు చెప్పినారనమాట. అంటే ఒక్కొక్క రాశిలోకి ఒక్కొక్క సూర్యుడొచ్చినప్పుడు, ఆ ఒక్కొక్క నదిలో స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్పి చెప్తారనమాట. మనకుండేటువంటివి 12 రాసులు. ఈ 12 రాసులు ఒక్కొక్క నదికి చెప్తూ ఉంటారు. మళ్ళీ 12 రాసులు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి రాశికొచ్చేసరికల్లా మళ్ళీ ఇదే నదిని చెప్తారనమాట. అంటే మేషరాశిలోకి గంగా నది వచ్చిన మేషరాశిలో సూర్యుడున్నప్పుడు గంగా నదిలో స్నానం చేస్తూ అనేటువంటిది మళ్ళీ మరింత మహిమాన్వితం అని మళ్ళీ ఎప్పుడు చెప్తారనమాట, మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత చెప్తారనమాట. అంటే దాన్ని 12 సంవత్సరాల కాలాన్ని మనం పుష్కరము అంటామనమాట. అంటే గంగా నది అట్లా అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే అది గంగా నదికి సంబంధించింది కాబట్టి గంగా పుష్కరాలు అంటారనమాట. ఇలా ఈ విధంగా మనం ఈ మన మహానుభావులందరూ కూడా ఒక్కొక్క రకమైనటువంటి నదికి, ఒక్కొక్క నదికి, ఒక్కొక్క పుష్కర కాలంలో ఒక సూర్య ప్రవేశానికి అంటే ఇక్కడ ఏంటి సూర్య భగవానుడి యొక్క ప్రవేశానికి, ఒక రాశిలో ప్రవేశానికి, కాలానికి, ఇక్కడ ఉండేటువంటి నదికి రెండిటికి సమన్వయం పరిచి, మనకి దాని యొక్క ప్రతిభావంతం దాని యొక్క గంగా ఆ జలాల యొక్క ప్రతిభా విశేషాలని మనకి చెప్పారనమాట. దాంట్లో ఏ నదిలో ఎప్పుడు వస్తుందనేటువంటిది నేను చెప్తాననమాట. మేషరాశిలో సూర్యుడు ఉన్నప్పుడేమో గంగా నది పుష్కరాలొస్తాయి. అలాగే వృషభ రాశిలోకొచ్చినప్పుడేమో రేవా నది లేకపోతే నర్మదా నదికొస్తాయి. మిథున రాశిలో సూర్యుడు ఉన్నప్పుడేమో సరస్వతి నది పుష్కరాలొస్తాయి. అలాగే కర్కాటక రాశిలోకొచ్చినప్పుడేమో యమునా నదికి పుష్కరాలొస్తాయి. సింహరాశిలోకొచ్చినప్పుడేమో గోదావరి నదికి పుష్కరాలొస్తాయి. కన్యా రాశిలోకి సూర్యుడొచ్చినప్పుడేమో కృష్ణా నదికి పుష్కరాలొస్తాయి. తులా రాశిలోకి సూర్యుడు వచ్చినప్పుడేమో కావేరీ నదికొస్తాయి. వృశ్చిక రాశిలోకి సూర్యుడు వచ్చినప్పుడేమో భీమా నదికి పుష్కరాలొస్తాయి. అలాగే ధనురాశిలో సూర్యుడొచ్చినప్పుడేమో పుష్కర వాహిని అంటే రాధాసాగర్ నదికి వస్తాయి. తర్వాత మకర రాశిలోకొచ్చినప్పుడేమో తుంగభద్ర నది పుష్కరాలొస్తాయి. కుంభరాశికొచ్చినప్పుడేమో సింధు నది పుష్కరాలొస్తాయి. మీనరాశిలోకొచ్చినప్పుడేమో ప్రాణహిత నదికి పుష్కరాలొస్తాయి. ఇలా 12 రాశులకి మనకి అనుబంధంగా 12 పుష్కరాలు వస్తాయి అని చెప్పి మనకి మహాత్ములు మనకి చెప్పారనమాట. అంటే మళ్ళీ రావాలి అంటే మళ్ళీ సూర్యుడు మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు గంగా నదికి పుష్కరాలొస్తాయి అని చెప్పి మనకి ఈ మహానుభావులు చెప్పారనమాట. అంటే మన ఈ భారతావనిలో మనకు అనేక రకాలైన నదులు, ఉపనదులు ఉన్నాయి. కనుక వాటన్నిటికి కూడా మనకి అవన్నీ కూడా మహిమాన్వితాలు. అంటే సూర్యకిరణాల వల్ల ఆ నదిలో పడటం వల్ల అక్కడొక అవి ప్రభావితం అవుతాయి. అంటే సూర్యకిరణాలు డైరెక్ట్‌గా పడటం అనేటువంటిది ఒకటుంటుందనమాట. ఎప్పుడు కాలంలో ఏ కాలం పడినప్పుడు ఆ కాలంలో ఉన్నప్పుడు ఆ నదికిలో ఎక్కువ సూర్యకిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది గనుక అవి ఎక్కువ ప్రభావితం అవుతాయని మనం దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చనమాట. కనుక ఇలాంటి నదుల్లో మనం స్నానం చేసినప్పుడు మనలో ఉండేటువంటి కొంత మనలో ఉండేటువంటి మాలిన్యం పోతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చనమాట. ఇదే ప్రస్తుతానికి మనకి జరుగుతున్నటువంటి కుంభమేళా జరుగుతోంది.
ఈ కుంభమేళ అనేటువంటిది ప్రయాగరాజు అనమాట. అక్కడ గంగా, యమున, సరస్వతి నది అనేటువంటి 3 నదుల కలయిక వల్ల ఏర్పడినటువంటిది మనకి ఈ మనకి ఈ క్షేత్రాన్ని త్రివేణి సంగమము అంటారు. అది మనకు అలహాబాద్‌లో ఉంటుంది. దాన్నే ఇప్పుడు ప్రయాగరాజ్ అని పేరు మార్చారనమాట. ఈ ప్రయాగరాజ్ అని పేరు మళ్ళీ ఈయన వచ్చినప్పుడు యోగి ఆదిత్యనాథ్ వచ్చిన దగ్గర నుంచి అలహాబాద్ బదులుగా దాని పేరుని ప్రయాగరాజ్ అని ఊరి పేరుని ప్రయాగరాజ్ అని పెట్టారు. ఆ ప్రయాగరాజ్‌లో ఇప్పుడున్నటువంటి ప్రస్తుతానికి జరుగుతున్నటువంటివి కుంభమేళ. అంటే అక్కడ 3 నదుల సంగమం. అది ఎప్పుడు కూడా పవిత్రమైందే. కానీ గంగా నది పుష్కరాలు ఇప్పుడు మేషరాశిలో సూర్యుడు ఉండటం వల్ల అక్కడ వచ్చినప్పుడు మనకి అక్కడ ఉండేటువంటి నీరు ప్రభావితమవుతుంది అని చెప్పి ఒకటుంటుంది. కనుక ఇలాంటి సమయాన్ని కనుక్కున్నప్పుడు అనేక మంది మహానుభావులు అంటే ఈ పుష్కర స్నానాలకి ఉన్నప్పుడు ఏంటండి దీని యొక్క విశేషము అనొచ్చనమాట. ఈ యొక్క అంటే ఈ యొక్క జల విశేషాన్ని బట్టి అనేక రకాలైనటువంటి అనేక మంది సాధువులు, తపస్సులు వచ్చి స్నానం చేస్తారనమాట ఆ కాలంలో. ఒక సంవత్సర కాలం. ఈ సంవత్సర కాలంలో ఏంటనమాట ఆది పుష్కరాలు, అంత పుష్కరాలు అని ఉంటాయనమాట. ఫస్ట్ 40 డేస్ ఆది పుష్కరాలు. చివరిలో 40 డేస్ అంత్య పుష్కరాలు అంటారనమాట. అప్పుడు కూడా స్నానం చేయొచ్చు మనం వెళ్లి. కనుక ఇప్పుడేంటంటే ప్రస్తుతానికి అక్కడ జరుగుతుంది కుంభమేళా అంటారు. ఈ కుంభమేళా అంటే ఇది కూడా ఆల్మోస్ట్ ఒక పుష్కరాలు లాంటివి ఇది కూడాను. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని మనం చెప్పినప్పుడు బృహస్పతి విశేషాలు మనం చెప్పుకున్నాం ఇప్పుడు. ఆ! అక్కడేంటంటే ఆ నది యొక్క మనకి ఈ సంప్రదాయమైన నదీ స్నానం చేయటము, ఈ పుష్కరాలు అనేటువంటి సంప్రదాయం మనకి ఏనాటి నుంచో ఉందన్నమాట. ఈరోజు ఉన్నటువంటిది కాదు. కొన్ని 10,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాల నుంచి ఈ పుష్కర స్నానం చేయటము అనేటువంటిది ఉంది అని చెప్పి మన శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. కనుక ఈరోజు నిన్నటే పుట్టినటువంటి పుష్కర స్నానం అనేటువంటిది కాదు. ఇక మనకి ఇంకొకటేంటంటే మనం చెప్పుకుందాము ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కుంభమేళ. ఈ కుంభమేళాలు ఏంటి? దీనికి విశేషం ఏంటంటే దానికంత ప్రాచుర్యం ఎందుకొచ్చింది అనేటువంటిది మనం ఇప్పుడు ఒక చిన్న విశేషంగా మనం చూద్దాం. ఏంటంటే ఒక్క సెకండ్. ఈ కుంభమేళ అన్నప్పుడు ఏంటంటే ఇది కూడా సూర్యగమనాన్ని బట్టే వస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే విశేషం ఒక 12 రాసులు సూర్యుడు వచ్చిన తర్వాత మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత వస్తుంది గనుక దాన్ని కుంభమేళ అంటారనమాట. కుంభరాశిలోకి కుంభరాశిలోకి సూర్యుడు వచ్చినప్పుడు బిగినవుతాయి గనుక ఈ సముద్ర స్నానాలు దీన్ని కుంభమేళ అని అంటారనమాట. ఈ కుంభమేళాకి విశేషత ఏంటి అని మనం ఆలోచించినట్టయితే ఎప్పుడైనా గాని సాధువులు అనేటువంటి వాడు సాధువులు, సన్యాసులు, తపస్సులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, ఈ ఎప్పుడైతే ఈ సూర్యుడు ప్రవేశిస్తాడో, ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు అది దాన్ని ఒక ఒక శుభ ముహూర్తంగా మనం పరిగణిస్తామనమాట. మనకుండేటువంటి విశేషం ఏంటంటే, మనకుండేటువంటి నదుల్లో మనకుండే ముఖ్యమైనటువంటి నదులన్నిటిలోనూ కూడా దేవతల యొక్క వచ్చి స్నానం చేస్తారు అని చెప్పి మనం చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఇంతెందుకు మన తిరుపతి తీసుకుందాం. ఈ తిరుపతిలో పుష్కరిణి పక్కనే ఉంటుంది. స్వామివారి యొక్క పుష్కరిణి పక్కనే ఉంటుంది. అలాగే మన ఇది తీసుకుందాం. శ్రీశైలం తీసుకుందాం. శ్రీశైలంలో కూడా దగ్గరే ఉంటుంది. పుష్కరిణి అది దగ్గరే ఉంటుంది. ఇక్కడ పాతాళ గంగా అది పక్కనే ఉంటుంది. విశేషం ఏంటంటే ఈ 2 టెంపుల్స్ అంటే ఉదాహరణకి నేను చెప్తున్నాను.
శ్రీశైలం మల్లికార్జున స్వామిని గాని, తర్వాత ఈ వెంకటేశ్వర స్వామిని గాని, వీళ్ళని దేవతలు వచ్చి ఒకానొక పర్టిక్యులర్ టైంలో దేవతలు వచ్చి పులుచుకుంటారు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఆ టైము మనకి అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున ముందుగాను అంటే బ్రహ్మ ముహూర్త టైం దాదాపు బ్రహ్మ ముహూర్త కాలంలోనే ఆ టైంలో వచ్చి దేవతని కొలుచుకుంటారు అని చెప్పి, దేవతలు వచ్చి ఆ స్వామిని కొలుచుకుంటారు అని చెప్పి మనకి ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయన్నమాట. కనుక అంతటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రాల్లో ఉన్నాయి కనుక ఉన్నాయి మనకి. అలాగే ఈ ఈ నదుల్లో కూడా మనకున్నటువంటి గొప్పతనం ఏంటంటే హిందూ సనాతన ధర్మంలోనూ ఇంతటి గొప్ప విశేషం కలిగినటువంటి నదులను కూడా ఒక తల్లి రూపంలో, ఒక దేవతా రూపంలో మనం కొలుసుకుంటూ ఉంటామనమాట. అందుచేత ఈ దేవతా స్వరూపంలో ఉండేటువంటి దేవతను కూడా మనం కొలుసుకుంటున్నాం గనక, ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంటే పవిత్రమైనటువంటిది కనుక, దేవతలు వచ్చి ఒకానొక టైంలో ఆ పుష్కర ఏ నదికైతే పుష్కరాలొస్తాయో, ఏ నదైతే ఆ టైంలో వచ్చి అది అంటే సూర్యుడు ఆ రాశిలోకి ప్రవేశించే కాలంలో వచ్చి స్నానం చేస్తారు అని చెప్పి చెప్తారనమాట. ఆ స్నానం చేసిన తర్వాత ఏం చేస్తారన్నమాట, ఆ తర్వాతే మిగతా వాళ్ళందరూ కూడా స్నానం చేస్తారు. అందులో ముఖ్యంగా ఏంటంటే సాధు జనాలు ఆళ్ళందరూ కూడా మనకు వచ్చి స్నానం చేసి, ఆ తర్వాత సామాన్య భక్తులందరూ కూడా చేస్తూ ఉంటారు. జనరల్‌గా ఏంటంటే సామాన్య భక్తులందరూ కూడా తెల్లవారుజామున తర్వాతనే స్నానం చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు దేవతలు ముందుగా స్నానం చేస్తారు వచ్చి ఆ టైంలోను. కానీ వీళ్ళందరూ కూడా తాపస్సులు వీళ్ళందరూ కూడా బ్రహ్మ ముహూర్త కాలంలో తపస్సు చేత స్నానం చేయటం అనేటువంటిది పరిపాటిగా ఉంటుంది. కనుక ఈ కుంభమేళా అంటే ఈ నదీ స్నానం చేయటంలో ఏ నదికైతే పుష్కరాలొస్తాయో లేతే వస్తాయో ఆ టైంలో స్నానం చేయటం అనేటువంటి దాంట్లో ఏంటంటే కరెక్ట్‌గా ఆ టైంలో సూర్యుడు ఎప్పుడైతే ప్రవేశిస్తుంటాడో ఆ టైం చూసుకొని ఆ ముహూర్త కాలంలో దేవతలు ముందుగా స్నానం చేస్తారు. కనుక ఆ నదీ జలం పవిత్రమైంది అని చెప్పి మన హిందూ శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. ఆ తర్వాత స్నానం చేసే వాళ్ళలో నాగసాధువులని, అఘోరాలని, సామాన్య సాధువులని, తపస్సులు, జ్ఞానులు ఇలాంటి వాళ్ళందరూ కూడా తర్వాత స్నానం చేస్తుంటారనమాట. ఎందుకంటే దా మనం దేవతలు స్నానం చేసినటువంటి చోట, ఆ స్థలంలో మనం స్నానం చేసినట్టయితే మనకు గూడా ఆ జ్ఞానం మనకి ఆ పవిత్రత మనకు అంటుకుంటుంది అని చెప్పి ఆ నదీ స్నానం ఆ టైంలో చేస్తుంటారు. కనుక దేవతలు ఇంతటి మహానుభావులతో పునీతమైనటువంటి నదీ జలాలు అక్కడున్నాయి గనక, ఆ నదీ జలాల్లో స్నానం చేస్తే మనకు కూడా ఎంతో కొంత పుణ్యం అంటుకుంటుంది అని చెప్పి, మన సామాన్య జనాలు కూడా స్నానం చేస్తూ ఉంటారు. ఇది కుంభమేళాకు సంబంధించినటువంటి విశేషం అన్నమాట. కనుక నదీ స్నానం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి కార్యంగాను, ఒక పవిత్రమైనటువంటి విశేషంగాను చెప్తూ ఉంటారనమాట మనకి. సరేనండి. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే నది ఒక జ్ఞానులు గాని, దైవాన్ని పరమాత్మని కొలుచుకునే వాళ్ళలో అనేక రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారనమాట. దాంట్లో సాధువులు, అఘోరాలు అంటే వీళ్ళందరూ కూడా ఏంటనమాట, భగవంతుడిని అర్చించటంలో వాళ్ళు అవలంబించే పద్ధతులను బట్టి ఇన్ని రకాలుగా విభజించటం అనేటువంటిది జరిగిందనమాట. దాంట్లో ప్రస్తుత కాలంలో మనం వినపడేది ఏంటంటే నాగ సాధువులు అనేటువంటి పేరు మనం ఎక్కువగా వింటుంటాం. నాగ సాధువులు, అఘోరాలు. వాళ్ళ జీవన విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటుందనమాట. ఈ జీవన విధానంలో డిఫరెంట్‌గా ఉండటం అనేటువంటిది ఒక పక్కన పెడితే, వాళ్ళు ఆచరించేటువంటి పద్ధతులు అవి కూడా వాళ్ళు ఐహిక ప్రపంచానికి దూరంగాను, బాహ్య విషయాల మీద ఏమాత్రము ఆశ లేకుండా ఉండటము అనేటువంటివి వాళ్ళలో ఉండేటువంటి ముఖ్య లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. వీటిని జయించినప్పుడే మనం ఏం చేస్తామన్నమాట పరమాత్మకు దగ్గరవ్వటానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుచేత మనకి, మనకి వేదాంతపరమైనటువంటి పుస్తకాలు మనం చదువుకున్న గ్రంథాలను మనం పఠించినప్పుడు, లేదా వేదాంత స్వామీజీలు గాని, ఏదైనా గాని ఒక మహానుభావుడు గనుక మనకు ఉపదేశించినప్పుడు,
వాళ్ళు చెప్పేది ఏంటయ్యా అంటే, మీరు ఐహిక విషయాలకి దూరంగా ఉండాలి. మనకు జయించాలి కామక్రోధ మదలోభాలు అనేటువంటి వీటన్నిటిని కూడా మనం జయించాలి అని చెప్పి ఎక్కువగా చెప్తూ ఉంటారనమాట. అంటే నీలో ఉండేటువంటి కోరికల్ని నీవు అణుచుకుంటాం అనేటువంటిది కరెక్ట్ పదం కాదు యాక్చువల్‌గా. వాటిని జయించినప్పుడు. వాటిని కంప్లీట్‌గా అణచటం అనేటువంటిది ఇంపాసిబుల్ అది. కానీ ఒక రకంగా చెప్పాలి అంటే, నేను భగవంతుడిని చూడాలి అని అనుకుంటం గూడా అదొక రకమైనటువంటి కోరికే అవుతుంది. కనుక అమనస్కుడు అవ్వాలన్నమాట. అంటే మనసు అనేటువంటిది మనసును జయించటము. అంటే కోరికను జయించటము అనేటువంటిది జరిగినప్పుడే మనం పరమాత్ముడికి దగ్గరవుతాము అని చెప్పి మనకి మహానుభావులందరూ చెప్పారనమాట. అందున శంకరాచార్యుల వారు సమ సా ఆత్మ సాక్షాత్కారము అనేటువంటి దాని గురించి విషయం చెప్తూ, లేకపోతే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఆత్మ సాక్షాత్కార యోగము అని చెప్పి అక్కడ చెప్తారనమాట. భగవంతుడిని చేరాలి అన్నప్పుడు మన ఆత్మని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి అనేటువంటిది వీళ్ళిద్దరు కూడా బాగా చెప్తారనమాట దాంట్లో. కనుక అలాంటి వాటన్నిటిని కూడా జయించిన వాళ్ళు, జయించి జీవనాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు ఈ నాగ సాధువులు గాని, దీంట్లో అఘోరాలు గాని మనం అని చెప్పుకోవచ్చనమాట. అత్యుత్తమంగా కానీ వాళ్ళ జీవితం ఏంటంటే కొంచెం కష్టతరంగా ఉంటుందనమాట. మన సామాన్య మానవులు గనుక మనం చూసినట్టయితే, ఏంటి ఇలా ఉన్నారు అని ఒక రకమైనటువంటి భావం కలగవచ్చు మనకి. కానీ వాళ్ళ జీవన విధానం, వాళ్ళ తపన ఒకటే అనమాట. పరమాత్ముడిని చూడాలి. పరమాత్ముడిని దర్శనం చేసుకోవాలి అనేటువంటిది ఒకటే వాళ్ళ యొక్క ఉద్దేశం. దాంట్లో అందుకోసమని చెప్పి వాళ్ళు మానవ జీవితానికి అంటే బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో వెళ్లి నివసించి వాళ్ళ యొక్క అక్కడ కొండ గుహల్లోనూ, లేకపోతే పర్వతారణ్యాల్లోనూ అక్కడ ఉండి వాళ్ళ యొక్క తపస్సు అనేటువంటిది కొనసాగిస్తూ ఉంటారనమాట. వాళ్ళకి జేయం వాళ్ళకి ఏ భేదం లేదనమాట. కుల మతాలకు అతీతంగాను, లింగ భేదాలకు అతీతంగాను ఉండి వాళ్ళు జీవనాన్ని గడుపుతూ ఉంటారనమాట. ఇక్కడ అటువంటి మహానుభావులు మనం ఇప్పుడేదైనా ఒక మంచి రోజు ఏదైనా కావాలనుకోండి మనకి. ఒక మంచి రోజు కావాలంటే వెంటనే ఏం చేస్తాం మనం? ఒక పంచాంగం తీస్తాం. పంచాంగం తీసి ఇదిగో పలానా రోజున బావుంది అని చెప్పి ఆ పంచాంగ సిద్ధాంతం ఎవరో రాస్తారు దాంట్లో. పలానా రోజున పుష్కరము, గంగా నది పుష్కరాలు వస్తున్నాయి. పలానా డేట్ నుంచి వస్తున్నాయి అని చెప్పి రాస్తాడు. ఆ రోజున మనం వెళ్లి స్నానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ వాళ్ళకి అక్కడ ఉండేటువంటి సాధు జనానికి వాళ్ళకి అదంతా ఉండదది. పంచాంగాలు ఉండవు, ఏమీ ఉండవు. వాళ్ళ యొక్క అతీతమైనటువంటి శక్తులతోటి ఎప్పుడైతే తపస్సు చేసుకుంటున్నారో, ధ్యానం చేసుకుంటున్నారో, వాళ్ళకి అతీతమైనటువంటి శక్తులొస్తాయనమాట. ఆ అతీతమైనటువంటి శక్తులతోటి వాళ్ళేం చేస్తారనమాట, ఫలానా టైంలో, ఫలానా చోట ఫలానా చోట పుష్కరాలొస్తున్నాయి గనక, మనం ఆ టైంలో అక్కడికి వెళ్ళాలి అని చెప్పి చెప్తారనమాట. అలా వచ్చినటువంటి వాళ్ళు, అలాంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు ఆ మహానుభావులనమాట. వాళ్ళు ఈ పుష్కరాల టైంలో కరెక్ట్‌గా అదే టైంకి వచ్చి ఎక్కడి నుంచి వస్తారో తెలీదట. కొన్ని వేల మంది వచ్చి అక్కడ స్నానం చేసి, ఆచరణ చేసి, మళ్ళీ వాళ్ళ స్నానానంతరం మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పి చెప్తారు. వాళ్ళెక్కడ ఉంటారు అనేటువంటిది తెలీదు. వాళ్ళు కొద్ది కిలోమీటర్ల దూరం వరకునే ఒక కిలోమీటరు, హాఫ్ కిలోమీటర్ దూరం వరకును వాళ్ళు కనిపిస్తూ ఉంటారంట. అక్కడి నుంచి వాళ్ళు డిసప్పేర్ అవుతారు. ఈ నాగ సాధువులు గాని, అఘోరాలు గాని అని చెప్పి చెప్తారు. అంటే కొంతమంది ఉంటారు. కనిపించే వాళ్ళుంటారు. అలాంటి మహానుభావుల దర్శనం కోసం అని చెప్పి తపన పడేటువంటి వాళ్ళ ఆశీర్వాదం మనకి శ్రేయోదాయకం. అంటే ఇక్కడ నదీ స్నానం ఒక్కటే గాదు. నదీ స్నానం ఒక్కటే కాకుండా, మనం ఇలాంటి నదీ స్నానాలు చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి మహానుభావుల్ని కూడా మనం దర్శించవచ్చు అనేటువంటిది మనకు తెలుస్తా ఉంది. దీంట్లో దీన్ని ఇప్పుడు మనం కుంభమేళా అంటాం. ఈ కుంభమేళాలని మళ్ళీ ఇక్కడ రకాలున్నాయనమాట. కుంభమేళా, అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా అనేటువంటివి 3 రకాలుగా ఉంటుంది. ఈ పూర్ణ కుంభమేళాలో 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. 144 సంవత్సరాలకి జరుగుతూ ఉంటుందన్నమాట. అదే ఇప్పుడొచ్చినటువంటి కుంభమేళా అన్నమాట. అంటే ఈ కాల గణనను బట్టి, సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి అది ఏ ఏ మేళా అనేటువంటిది నిర్ణయిస్తారనమాట.
ఆ తర్వాత ఈ నాగ సాధువులు. ఒక్క నిమిషం ఈ నాగ సాధువుల గురించి ఒక్కసారి చెప్పుకుని ఎవరండి ఈ నాగ సాధువులు? అఘోరాలు పక్కన పెడతాం. నాగ సాధువులు అంటున్నారు. వీళ్ళెవరండి? ఎందుకు వీళ్ళకి అతీతమైనటువంటి శక్తి వచ్చింది వీళ్ళకి? అసలు వీళ్ళెవరు? అంటే మనం దాని గురించి మనం ఆలోచిస్తే నాగ సాధువులు ఎవరో కాదు. మన హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఉన్నటువంటి ఒక సైన్యంగా మనం చెప్పుకోవచ్చనమాట వీళ్ళు. హిందూ ధర్మాన్ని పరిరక్షించటానికి పరిరక్షకులుగా మనం చెప్పొచ్చనమాట. అంటే కొంతమంది ఒక దీని ప్రకారం దాంట్లో ఒక ఇదేంటంటే వీళ్ళందరూ కూడా శంకరాచార్యుల వారి చేత నియమింపబడినటువంటి వాళ్ళు అని చెప్తారనమాట. మూడో శంకరాచార్యుల వారు ఆరో శతాబ్దం నాటి వాడు అనుకుంటా. ఆయన 5వ శతాబ్దం వాడో, 6వ శతాబ్దం ఉన్నటువంటి వాడు ఆయన. ఆయన 32 సంవత్సరాలు జీవించి 4 దిక్కుల 4 ఆమ్నాయ మఠాన్ని 4 మఠాన్ని స్థాపించారు. దాన్నే ఆమ్నాయ మఠాలను అంటారనమాట. ఆ కాలంలో ఆ ధర్మాన్ని రక్షించడానికి ఆయన చేసిన పని ఏంటంటే భారతదేశంలో ధర్మాన్ని రక్షించడానికి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. వాళ్ళ యొక్క రక్షణ, వాళ్ళ యొక్క విధి ఏంటంటే ఎప్పుడైతే ధర్మం తప్పుతుందో ఆ టైంలో వాళ్ళు వచ్చి రక్షిస్తారు, వాళ్ళ యొక్క కాపాడతారు అని చెప్తారనమాట. వాళ్ళ యొక్క పని అదంట. ఆయన విధించినటువంటి, ఆయన నియమించినటువంటి వాళ్ళ సాధువులే వీళ్ళు నాగ సాధువులు అని చెప్తారు. మరి వాళ్ళకు అతీతమైనటువంటి శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్తే మనం ఆలోచించినట్టయితే వాడు చేసేటువంటి జపం గాని, తపం గాని అలా ఉంటుందన్నమాట. అంత కఠినంగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ జీవన శైలి అత్యంత క్లిష్టతరంగా ఉండి, వాళ్ళకి దేని మీద వ్యామోహము అనేటువంటిది ఉండదన్నమాట వాళ్ళకి. వాళ్ళకి ఒక్కటే ధ్యేయం ఏంటంటే పరమాత్మని చూడటం అనేటువంటిది ఒకటి, పరమాత్మ దర్శనం ఒకటి, ధర్మాన్ని పరిరక్షించటం అనేటువంటిది ఒకటి. ఇప్పుడు సపోజ్ మామూలు విషయంగా మనం చెప్పుకుందాం. ఒక ధర్మాన్ని రక్షించేవాడు మనకి ఎవరయ్యా అంటే, ధర్మం చెప్పేటువంటి వాడు ఎవరయ్యా అంటే, న్యాయం చెప్పేటువంటి వాడు న్యాయాధిపతి అని చెప్తాం. అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు ఈ కారణం ఏం జరుగుతుంది? న్యాయాధిపతి కూడా వచ్చిన వాడెవరు? వాడు వాళ్ళ స్థితిగతులను బట్టి గాని, లేకపోతే వాళ్ళ యొక్క విశేషాలను బట్టి వాడు ఎవరైనా గాని, వాళ్ళని కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేసే విధంగా ఇప్పుడు జనాలు తయారయ్యి, ధర్మాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. అందుచేత ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే, మనకి న్యాయం కూడా సరిగ్గా లభిస్తుందా లేదా అనేటువంటిది డౌటే మనకి. కనుక ఇంకోటేంటంటే, ఎప్పుడైతే హిందూ ధర్మానికి హాని కలుగుతుందో, అప్పుడు వాళ్ళొచ్చి రక్షిస్తారని చెప్తారనమాట. ధర్మో రక్షితః. ధర్మాన్ని మనం రక్షించినప్పుడు, ఆ ధర్మం మనం రక్షిస్తుంది అని చెప్పి మనకు చెప్తారు. అంతేకాదు, ఆ ధర్మాన్ని రక్షించటానికి నెక్స్ట్ ఇంకొక లైన్ ఉంటుందనమాట. దాని యొక్క మీనింగ్ ఏంటంటే, ఆ ధర్మానికి హాని కలిగినప్పుడు మనకు కావాల్సినటువంటి దాన్ని అణచటానికి కూడా వాళ్ళ యొక్క ఎవరైతే ఉంటారో వాళ్ళని శత్రువుల్ని హతమార్చాలని కూడా అప్పుడే ధర్మం నిలుస్తుంది అని చెప్తారనమాట. అందుకే భగవంతుడు కూడా అవతారాలు ఎత్తి దుష్ట శిక్షణ అనేటువంటిది చేశాడు అని చెప్పి మన శాస్త్రాలు మనకు చెప్తున్నాయన్నమాట. అలాగే ఈ నాగ సాధువులు కూడా ధర్మ పరిరక్షణార్థం ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళు అమితమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు అని చెప్పి మనకి తెలుస్తుంది ఇక్కడ. కనుక ఎందుకు అంతటి మహానుభావులు ఆ నదిలో స్నానం చేస్తున్నారు కనుక, ఆ నదిలో మనం కూడా వాడు చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఏంటంటే, ఆ తర్వాత వాడు వెళ్ళిన తర్వాత ఆ పుణ్య జలాల్లో ముందర భగవంతుడు చేస్తాడు. ఆ తర్వాత దేవతలు చేస్తారు. ఆ తర్వాత ఇలాంటి మహానుభావులు చేస్తారు. ఈ మహానుభావుల యొక్క నదీ స్నానంతోటి పునీతమైనటువంటి నీళ్లు అక్కడ గనుక, నదీ జలం గనుక, ఆ నదిలో స్నానం చేస్తే మనకు కూడా పుణ్యం కలుగుతుంది అని చెప్పి ఈ పుష్కర స్నానాలు మనం చేస్తూ ఉంటాం అనమాట. ఆ స్నానం మనం చేస్తుంటాం. ఇప్పుడు అదే ప్రస్తుతానికి ప్రయాగరాజ్‌లో జరుగుతున్నటువంటి కుంభమేళ. అక్కడ అనేక రకమైనటువంటి కొంతమంది ఇంకా ఉన్నారక్కడ. నాగ సాధువులు గాని, అఘోరాలు
కూడా ఆల్మోస్ట్ ఇదే జీవనం. కానీ వాళ్ళ జీవన విధానం ఇంకా కఠినంగా ఉంటుందన్నమాట. కనుక వాళ్ళ జీవన శైలి గురించి ప్రస్తుతానికి నేను ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ దట్ వన్. ప్రస్తుతం వాళ్ళు కూడా అమితమైనటువంటి భక్తులు. పరమాత్మయే పరమాత్మ దర్శనమే వాళ్ళ అభిలాష. వాళ్ళ ధర్మరక్షణార్థమే వాళ్ళున్న హిందూ ధర్మ రక్షణార్థం. అందులో నేను చెప్పేది ఇక్కడ. సనాతన ధర్మ రక్షణార్థమే వాళ్ళు ఉన్నారు అని చెప్పి మాత్రం నేను చెప్పగలను. దానికి ఒక చిన్న ఉదాహరణగా మొన్న ఇటీవల నేను చదివిన న్యూస్ ఏంటంటే, ఒకళ్ళు ఎవరో ప్రచారం చేస్తున్నారట కుంభమేళాలో. ఈ కుంభమేళ అంతా కూడా ఒక ట్రాషు. ఇదంతా కూడా ఇదంతా అబద్ధం అని చెప్పి చెప్తున్నప్పుడు, అక్కడ ఉండేటువంటి నాగసాధువులు అక్కడ ఆహ్, ఆ శిబిరాన్ని అంతటిని కూడా వాళ్ళు ధ్వంసం చేశారు అని చెప్పి నేను ఈ మధ్యనే విన్నాను నేను. ఈ పుష్కరం స్టార్ట్ అయిన తర్వాత. కనుక ధర్మ రక్షణార్థము అంటే హిందూ ధర్మాన్ని నిలపటానికే కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళు నాగసాధువులు ఒక రకమైనటువంటి సైన్యం అని మాత్రం నేను చెప్పగలను. కనుక మనలో ఉండేటువంటి ఆ చైతన్య దీపాన్ని మనం కూడా భగవత్ ప్రేరణతోటి భగవంతుడనేవాడు ఒక్కడే అంటాను నేను. ఏ రూపంలో నువ్వు కొలుసుకున్నా భగవంతుడనేవాడు ఒక్కటే. ఆ పరమాత్మను మనం దర్శించగలగాలి. మనకున్నటువంటి మనం జపతపాలు మనం చేయలేకపోయినా కనీసం ధ్యానం అనేటువంటి మార్గాన్ని మనం ఎంచుకొని కొంచెం సేపైనా గాని మనకుండేటువంటి టైంలో కొంచెం సేపు స్పెండ్ చేసి, కొంచెం సేపు వినియోగించి భగవంతుడి కోసం మనం గూడా ధ్యానులం కావాలి అని చెప్పి నా అభిలాష. కనుక మీరందరూ కూడా ధ్యాన మార్గాన్ని ఎలా ఉంటుంది అనే ధ్యాన మార్గంలో ప్రయాణించి సన్మార్గంలో మీరు నడవాలి అని చెప్పి నా అభిలాష అన్నమాట. ఈ రోజుకి ఇది స్వస్తి. నెక్స్ట్ వారం నుంచి ఒక టాపిక్‌గా మనం మొదలుపెడదాం. ఒక ఒక గ్రంథం తీసుకొని దాన్ని యొక్క వ్యాఖ్యానంగా మనం చదువుకుంటూ ఉందామన్నమాట. ఏదైనా ఒక విష్ణు సహస్రనామం గాని, లక్ష్మీ సహస్రనామం గాని, లేదా విష్ణు లలిత సహస్రనామం గాని, ఇంకేదైనా గాని తీసుకొని దాని యొక్క వ్యాఖ్యానంగా మనం చదువుకుంటూ వెళ్దాం నెక్స్ట్ వీక్ నుంచి. ఇదేంటంటే ఈ కుంభమేళ యొక్క విశేషం మీకు చెప్పాలి అని చెప్పి ముఖ్యంగా నేను ఈ నాగసాధువుల యొక్క విశేషాన్ని చెప్పాలి అని చెప్పి మీకు ఇవాళ ఈ జల విశేషం ముఖ్యంగా ఏంటంటే జల విశేషము, ఈ నాగసాధువుల యొక్క విశేషం మీకు చెప్పాలి అని చెప్పి ఇవాళ ఈ క్లాస్‌ని దీనికి కేటాయించానన్నమాట. సో, మీకు దీని మీద మీకేదన్నా సందేహాలుంటే మీరు అడగొచ్చు. ఏం లేవండి. ఓకే. సర్వే జనా సుఖినో భవంతు. లోకాన్ సమస్తాం సుఖినో భవంతు. ఓం శాంతి, శాంతి, శాంతి. సర్వం శ్రీరామార్పణమస్తు. స్వస్తి.